మీరు నన్ను ట్విట్టర్లో కూడా ఫాలో అవ్వచ్చు. ట్విట్టర్ అకౌంట్ ఉంటే. హలో SKH TECH Telugu ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు వీడియో వచ్చి సామ్సంగ్ గెలాక్సీ M51 గురించి. ఈ ఫోన్ అయితే మనకి రీసెంట్గానే ఇండియాలో లాంచ్ అయింది. సో లాంచ్ అవ్వగానే ఇక్కడ మనకి స్పెసిఫికేషన్స్ అలాగే ప్రైస్ మొత్తం డీటెయిల్స్ వచ్చేసాయి అన్నమాట. సో దీని ఫస్ట్ సేల్ చూసుకుంటే మనకి 18th సెప్టెంబర్ 2020 మధ్యాహ్నం 12 గంటలకు ఉంటుంది Amazon.in. సో కొనుక్కోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను, కండిషన్ కావాలంటే మీరు కొనుక్కోవచ్చు. సో ఇక వీటి ప్రైజింగ్స్ మనకి బేస్ వేరియంట్ 24,999 నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. సో పదండి మొత్తం స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం అండ్ ప్రోస్ అండ్ కాన్స్ ఒపీనియన్స్ కూడా తెలుసుకుందాం. సో లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. రెడ్ బటన్ని క్లిక్ చేయండి, మీరు సబ్స్క్రైబ్ అయిపోతారు. అలాగే దాని పక్కన ఒక ఐకాన్ అనేది వస్తుంది, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే నోటిఫికేషన్ ఆల్ అని సెట్ చేసుకోండి, మీకు నోటిఫికేషన్స్ లభిస్తాయి. సామ్సంగ్ వాళ్ళు దీన్ని మనకి మీనెస్ట్ మాన్స్టర్ ఎవర్ అంటున్నారు. సో ఇది మాన్స్టర్ స్మార్ట్ ఫోన్ అనమాట. సో ఆ విధంగా ఉంటుంది పవర్ఫుల్గా. సో దానికి వీళ్ళు ఇక్కడ మాన్స్టర్ ఎవర్ అంటున్నారు. సో చూడొచ్చు మాన్స్టర్ మనకు కనిపిస్తోంది ఏ విధంగా ఉంది అన్నది. సో ఇక స్పెసిఫికేషన్లోకి వెళ్దాం. ఐఫోన్లో డిస్ప్లే విషయానికి వస్తే ఇక్కడ మనకి మీనెస్ట్ డిస్ప్లే ఎవర్ అని ఇచ్చారు. ఇక్కడ 6.7 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే అయితే లభిస్తుంది. వీటితో పాటు ఇక్కడ సూపర్ AMOLED ప్లస్ డిస్ప్లే కూడా అనమాట. సో ఇక్కడ మీకు సూపర్ AMOLED ప్లస్ డిస్ప్లే లభిస్తుంది. ఇన్ఫినిట్ ఓ డిస్ప్లే కూడా అంటున్నారు దీన్ని. సో ఇక్కడ నాట్ చూడొచ్చు మీరు, పైన మనకి ఒక ఇన్ఫినిటీ ఓ డిస్ప్లే అంటున్నారు దీన్ని. సో డిజైన్ అయితే మనకి ఇక్కడ ఈ విధంగా ఉందన్నమాట. సో AMOLEDలోనే మనకి చాలా ఎక్కువ అయితే ఇక్కడ ఇస్తున్నారు డిస్ప్లే. ఇక్కడ చూసుకుంటే మనకి అప్ టు 43% స్లిమ్మర్ ఇచ్చారు మనకి ఫోన్. అలాగే అప్ టు 28% లైటర్ ఫోన్ ఇచ్చారు. అలాగే ఈ ఫోన్ వచ్చి యాసెప్ట్ రేషియో 20:9 యాసెప్ట్ రేషియోతో వస్తుంది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే 2.5D కర్వ్ గ్లాస్ ఉంది. అలాగే ప్రొటెక్షన్ ఏమి ఇచ్చారనేది ఇక్కడ అయితే మనకి వీళ్ళకు మెన్షన్ అయితే చేయలేదన్నమాట. సో మీకు ఏదో ప్రొటెక్షన్ అయితే వస్తుంది ఇక్కడ. ఐఫోన్లో ర్యామ్ అండ్ రోమ్ విషయానికి వస్తే ఇక్కడ మీకు 2 వేరియంట్స్ అయితే లభిస్తున్నాయి. 6GB ప్లస్ 128GB. దీని ప్రైస్ చూసుకుంటే 24,399 అంటే 25,000 రూపీస్ అనమాట. అలాగే ఇంకో వేరియంట్ చూసుకుంటే 8GB ప్లస్ 128GB. సో ఇక్కడ దీని ప్రైస్ చూసుకుంటే 26,399 అంటే 27,000 అనమాట ఆల్మోస్ట్. సో ఇక వీటితో పాటు ఇక్కడ మీకు ట్రిపుల్ స్లాట్ అయితే ఇచ్చారు. సో 2 సిమ్స్ ప్లస్ ఒక మెమొరీ కార్డ్ వేసుకోవచ్చు అనమాట. సో అప్ టు మీరు 512GB వరకు మెమొరీ కార్డ్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మీకు ర్యామ్ వచ్చి LPDDR4X ర్యామ్ అయితే ఇక్కడ యూజ్ చేశారు. సో ఇక్కడ చూడొచ్చు మీకు మొత్తం డీటెయిల్స్ అయితే వీళ్ళే ఇక్కడ ఇచ్చారనమాట. కెమెరాస్ విషయానికి వస్తే ఇక్కడ మీకు మెయినెస్ట్ కెమెరా ఎవర్ అంటున్నారు. సో ఇక్కడ సెగ్మెంట్ 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరాస్ అయితే మీకు ఇక్కడ ఇచ్చారనమాట వెనకాల. సో ఇది సోనీ IMX682. సో ప్రజెంట్ అన్ని ఫోన్లలో ఇదే కెమెరా వస్తుంది. సో ఈ కెమెరా కూడా ఇక్కడ మీకు లభిస్తుంది. ఇక్కడ చూడొచ్చు మనకి మెయినెస్ట్ కెమెరా ఎవర్ అంటున్నారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, దీని అపర్చర్ f1.8. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, ఇది మీకు ఫీడ్ వ్యూ అయితే ఇస్తుంది అనమాట. సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మీకు 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, అలాగే ఇంకో 5 మెగాపిక్సెల్ చూసుకుంటే మైక్రో సెన్సార్ అనమాట ఫర్ ఎక్స్ట్రీమ్ క్లోజప్ షాట్స్ అంటున్నారు. సో క్లోజప్ తీసుకోవడానికి మీకు ఈ కెమెరా ఇచ్చారు. ప్లస్ LED ఫ్లాష్ అయితే ఇక్కడ ఉంది, వెనకాల చూడొచ్చు ఈ విధంగా అయితే ఉంది. వీటితో పాటు ఇక్కడ మీకు రకరకాల ఫీచర్స్ అనేది ఇచ్చారంట, కెమెరా ఫీచర్స్ ఇక్కడ. సో ఇక్కడ చూపిస్తున్నారు మీనెస్ట్ లైక్స్ ఎవర్ అని. సో ప్రో ఫీచర్స్ అయితే ఇక్కడ ఇచ్చారని ఇక్కడ చెప్తున్నారంట సామ్సంగ్ వాళ్ళు. ఇక్కడ చూసుకుంటే మనకి చాలా ఫిల్టర్స్ అయితే ఇచ్చారు. స్మార్ట్ సెల్ఫీ యాంగిల్ ఇచ్చారు, మై ఫిల్టర్స్ ఇచ్చారు. సో ఇంకా రకరకాల మోడ్స్ అయితే ఇక్కడ ఇచ్చారనమాట. సో వీటితో పాటు ఇక్కడ స్పెషల్ ఫీచర్ అయితే ఇచ్చారంట, ఇక్కడ మీకు మీనెస్ట్ మూమెంట్ ఎవర్ ఇచ్చారు. సో సింగిల్ టేక్లోనే మీరు మల్టిపుల్ అవుట్పుట్స్ అయితే ఇవ్వచ్చు. సో ఒకేసారి మీరు రకరకాల మీరు ఫొటోస్ అలాగే వీడియోస్ తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడొచ్చు ఈ విధంగా అయితే ఇచ్చారు. సో ఇక్కడ చూడొచ్చు మీరు ఫొటోస్ అయితే ఫిల్టర్స్, బెస్ట్ మూమెంట్స్ అలాగే స్మార్ట్ క్రాఫ్ట్ చేయొచ్చు. అలాగే ఒరిజినల్ వీడియో, హైపరీస్ అలాగే బూమరాంగ్, సో ఇలాంటి షార్ట్స్ అనేవి ఇక్కడ తీసుకోవచ్చు అనమాట. సో చూడొచ్చు ఇక్కడ మొత్తం అన్నీ ఒకేసారి తీయచ్చు అనమాట. షార్ట్స్ 10 షార్ట్స్ అయితే తీసుకోవచ్చు, 10 ఫొటోస్ అలాగే 10 వీడియోస్ ఒకే క్లిక్తో అనమాట. సో ఈ ఫీచర్ అయితే ఈ ఫోన్లో ఇచ్చారు. సో చాలా మంచి ఫీచర్ అనుకోవచ్చు, సరికొత్త ఫీచర్, నాకైతే బాగా నచ్చింది ఇది. సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే ఇక్కడ మీనెస్ట్ సెల్ఫీ ఎవర్ అని ఇచ్చారు. సో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇక్కడైతే మీకు ఇచ్చారనమాట. సో ఇది కూడా సోనీ సెన్సార్,
IMX616 సెన్సార్తో తెస్తుంది. సో ఇక్కడ కూడా సింగిల్ టేక్ అలాగే మల్టిపుల్ అవుట్లెట్స్ తీసుకోవచ్చు అనమాట. సో సెల్ఫీ కెమెరాలు కూడా సేమ్ ఫీచర్ ఇచ్చారు. సో మీరు రకరకాల వీడియోస్ అయితే తీసుకోవచ్చు అనమాట సెల్ఫీ కెమెరాస్లో. సో ముందైతే టిక్ టాక్ ఉన్నది. సో ఆ విధంగా యాప్స్ ఉంటాయి. సో వాటిలో తీసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ కూడా తీసుకోవచ్చు. సో రకరకాల టైప్ ఆఫ్ ఫిల్టరింగ్తో వీడియోస్ ఫొటోస్ తీసుకోవచ్చు. ఐఫోన్లో ప్రాసెసర్ విషయానికి వస్తే ఇక్కడ మీకు ప్రాసెసర్ ఇచ్చారంట, పవర్ఫుల్ స్మార్ట్ ఫోన్ ప్రాసెసర్. సో మీనెస్ట్ గేమింగ్ ఎవర్ అన్నారు. సో విత్ గేమ్ బూస్టర్ అండ్ పవర్ఫుల్ మల్టీ కోర్ గెట్ ద బెస్ట్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అన్నారు. సో ఈ ప్రాసెసర్ వచ్చి మనకి స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్ అయితే ఇక్కడ ఇచ్చారనమాట. సో ఇది మీకు మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. సో స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్ ఇచ్చారు. సో ఇది 2.2 GHz పైన పనిచేసే ఒక ఆక్టాకోర్ ప్రాసెసర్. ఇది 8 nm పైన బిల్డ్ అయిన ప్రాసెసర్ కూడా అనమాట. సో గేమింగ్కి అయితే బాగానే ఉంటుంది ఈ ప్రాసెసర్. మీకు పాటు జీపీయూ చూసుకుంటే 618 ఇచ్చారు, ఆండ్రాయిడ్ జీపీయూ. సో అలాగే AI గేమ్ బూస్టర్ కూడా ఈ ఫోన్లో మీకు ఇచ్చారనమాట. ఇక బ్యాటరీ విషయానికి వస్తే ఇండియాలోనే మొదటిసారిగా మనకు 7000 mAh బ్యాటరీ ఇస్తున్న స్మార్ట్ ఫోన్ గెలాక్సీ M51 అవుతుంది. సో ఇక్కడ చూసి ఈ ఫోన్లో మనకి 7000 mAh బ్యాటరీ అయితే లభిస్తుంది విత్ 25 watts ఫాస్ట్ ఛార్జింగ్తో అనమాట. సో అలాగే టైప్ సి మీకు ఇక్కడ పోర్ట్ అయితే లభిస్తుంది. అలాగే ఛార్జర్ వచ్చి మీకు బాక్స్లోనే లభిస్తుంది అనమాట 25 wattsది. ప్లస్ ఇక్కడ మీకు 0 to 100% అవ్వడానికి జస్ట్ 1 hour 15 minutesలోనే మీకు ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుంది. సో 1 గంట 15 నిమిషాల్లో మీరు ఫుల్ ఛార్జ్ అయితే చేసుకోవచ్చు అనమాట ఈ ఫోన్ ద్వారా. సో 7000 mAh చాలా ఎక్కువ బ్యాటరీ అనమాట. సో ఆల్మోస్ట్ మీకు 3 days అయితే రావచ్చు బేసిక్ యూజేజ్కి. సో హెవీ యూజేజ్ అయితే మాకు తెలిసి 1.5 day 2 days రావచ్చు. అలాగే బ్యాటరీ వచ్చి ఇక మీకు 64 hours స్టాక్ టైం ఇస్తుంది. అలాగే 24 hours ఇంటర్నెట్ యూసేజ్ ఇస్తుంది. ప్లస్ అప్ టు 34 hours వీడియో ప్లేబ్యాక్ ఇస్తుంది. ప్లస్ 182 hours మ్యూజిక్ ప్లేబ్యాక్ అయితే ఇస్తుంది అనమాట. సో వీళ్ళు చెప్తున్నారు ఎన్ని అవర్స్ ఇస్తుంది అనేది. అలాగే ఈ ఫోన్లో మీకు రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఇచ్చారనమాట. సో మీరు ఈ ఫోన్తో ఇంకో ఫోన్ని ఛార్జ్ కూడా చేసుకోవచ్చు రివర్స్లో. ఎందుకంటే ఇక్కడ 7000 కాబట్టి ఆల్మోస్ట్ మీకు ఒక పవర్ బ్యాంక్ లాంటి ఫీలింగ్ అయితే వస్తుంది. సో ఇక్కడ టైప్ సి టు టైప్ సి ఇచ్చారనమాట. సో మీకు ఇక్కడ బాక్స్లోనే ఇచ్చినట్టు వీళ్ళు చెప్తున్నారు. పోర్ట్ కూడా కేబుల్ కూడా. సో ఇది కూడా చేసుకోవచ్చు మీరు. ఈ ఫోన్లో మీకు అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆండ్రాయిడ్ 10 లభిస్తుంది విత్ 1 UI అనమాట. సో సామ్సంగ్ 1 UIతో మీకు ఆండ్రాయిడ్ 10 అయితే లభిస్తుంది. సో ఇది మనకి లేటెస్ట్ అనమాట. మళ్ళీ సెక్యూరిటీ విషయానికి వస్తే సో ఇక్కడ సెక్యూరిటీ ఎవరైనా ఇచ్చారు. సో ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే లభిస్తుంది మీకు. ఇది 0.21 సెకండ్లో లాక్ అన్లాక్ అయితే చేస్తుంది. అలా ఇక్కడ చూసుకుంటే మీకు ఫాస్ట్ ఫేస్ అన్లాక్ అంటే ఫేస్ అన్లాక్ కూడా లభిస్తుంది అనమాట. ఇక్కడ మీకు మెయిన్ స్క్రీన్లో కాదనమాట. ఇక్కడ ఫింగర్ ప్రింట్ మనకి సైడ్లో ఇచ్చారు. AMOLED ఇచ్చి బట్ సైడ్లో ఇచ్చారనమాట ఫింగర్ ప్రింట్. ఇక్కడ చూడొచ్చు సైడ్ ఫింగర్ ప్రింట్ అయితే మనకు కనిపిస్తుంది. స్క్రీన్లో అయితే లేదు ఇక్కడ సూపర్ AMOLED అయినా కూడా. ఈ ఫోన్లో మీకు వైడ్ 1 L1 సపోర్ట్ అయితే లభిస్తుంది అనమాట. సో దీని ద్వారా మీరు మూవీస్ని బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో ముఖ్యంగా అమెజాన్ ప్రైమ్ వీడియోని. సో ఇక్కడ మీరు ఫుల్ హెచ్డీలో చూసుకోవచ్చు అనమాట వీడియోస్ మూవీస్ అన్నీ. సో వైడ్ 1 L1 సర్టిఫికేట్ ఉండడం వల్ల. సో అలాగే వీటితో పాటు ఇక్కడ మీకు హై డెఫినేషన్ స్ట్రీమింగ్ అయితే లభిస్తుంది అమెజాన్ ప్రైమ్ వీడియో అండ్ నెట్ఫ్లిక్స్లో. వీటితో పాటు ఎక్స్పీరియన్స్ మీకు డాల్బై అట్మాస్ సౌండ్ అయితే లభిస్తుంది హెడ్ఫోన్స్లో కూడా. అలాగే మ్యూజిక్ ప్లేయర్ కూడా మీకు రకరకాల మోడ్స్ అయితే ఇచ్చారు. సో బ్లూటూత్ స్పీకర్ ఇలాంటివి ఫీచర్స్ అయితే మీకు ఇచ్చారనమాట. సో వీటిలో మీరు ప్లే చేస్తే మంచి క్వాలిటీ అయితే మీకు లభిస్తుంది సౌండ్లో కూడా. సో ఓవరాల్ మీకు ఎంటర్టైన్మెంట్కి సో మంచి మీకు ఇచ్చారనమాట ఇక్కడ ఫీచర్స్. ఫోన్ డిజైన్ చూసుకుంటే మీకు మంచి డిజైన్ అయితే ఇచ్చారంట. మంచి మ్యాట్ ఫినిష్తో చూడడానికి చాలా లుక్ అయితే బాగానే ఉందన్నమాట ప్రీమియం లుక్స్తో. సో ఇక వీటి కలర్ చూసుకుంటే ఇక్కడ బ్లాక్ కలర్ అలాగే బ్లూ కలర్ ఇచ్చారు. సో ఇవి రెండు కావాలంటే మీరు కొనుక్కోవచ్చు. అలాగే వీటి స్లీక్ చూసుకుంటే మనకి స్లిమ్నెస్ ఫోన్ అయితే స్లిమ్గానే ఉందన్నమాట. 9.5 mm అయితే ఇచ్చారు ఇక్కడ మీకు. అలాగే వెయిట్ చూసుకుంటే 213 grams ఉంది. వెయిట్ అయితే కొద్దిగా ఎక్కువ ఉందన్నమాట ఓవరాల్ చూసుకుంటే. సో కలర్ ఫినిషింగ్ అంతా లుక్ అయితే బాగుంది ప్రీమియం ఫినిషింగ్తో మనకు కనిపిస్తోంది. సో అదనమాట ఓవరాల్ స్పెసిఫికేషన్ ఈ ఫోన్ గురించి. సో ఇక ఈ ఫోన్ కొనాలా వద్దా అంటే ఆఫ్కోర్స్ ఈ ఫోన్ మీరైతే కొనుక్కోవచ్చు. సో మంచి బడ్జెట్ అయితే కాదనమాట, మంచి పవర్ ప్యాకెట్ స్మార్ట్ ఫోన్. సో మీకు 25,000 రూపీస్కి లభిస్తుంది బేస్ వేరియంట్. సో అంతా అయితే ఫోన్లో బాగుంది, మీరు గేమ్స్ ఆడొచ్చు, అంతా ఉన్నాయన్నమాట, అన్ని ఫీచర్స్ అయితే ఇచ్చారు. సో ముఖ్యంగా స్క్రీన్ క్వాలిటీ సూపర్గా ఉందన్నమాట ఈ ఫోన్ది. సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకి ర్యామ్ అండ్ రోమ్ కూడా చాలా బాగా ఇచ్చారు. సో ఇది కూడా ప్లస్ పాయింట్. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకు బ్యాటరీ, సో అతి పెద్ద బ్యాటరీ ఇచ్చారనమాట.
సో ఎవరైతే బ్యాటరీ బాగా యూజ్ చేసే వాళ్ళకైతే ఈ ఫోన్ సూపర్గా ఉంటుంది. 7000 mAh బ్యాటరీ. సో ఇది కూడా ప్లస్ పాయింట్. కనెక్ట్ చూసుకుంటే ఇక్కడ మీకు ప్రాసెసర్ 730G ఇచ్చారు స్నాప్డ్రాగన్ది. సో ఇది కూడా పెద్ద ప్లస్ పాయింట్ అనమాట. సో ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకి రివర్స్ ఛార్జింగ్ ఇచ్చారు, ఇది కూడా ప్లస్ పాయింట్. ఇక ట్రిపుల్ స్లాట్ ఉంది, ఇది కూడా ప్లస్ పాయింట్. సో ఇక నెక్స్ట్ వైడ్ 1 L1 అలాగే డాల్బీ అట్మాస్ ఇలాంటివన్నీ ఉన్నాయి. సో ట్రిపుల్ స్లాట్ ఉంది. సో ఇవన్నీ కూడా ప్లస్ పాయింట్ అవుతాయి. సో ఓవరాల్ అన్ని ఫోన్లో అన్ని ప్లస్ ఉన్నాయి అనమాట. సో అన్నీ బాగున్నాయి ఈ ఫోన్లో, బట్ ప్రైజింగ్ మాత్రం కొద్దిగా ఎక్కువైంది. సో బిలో 20,000 వచ్చింటే బాగుండేది, బట్ ప్రైజింగ్ అయితే కొద్దిగా ఎక్కువైంది. సో పక్కా అయితే కొనుక్కోవచ్చు మీరు ఈ ఫోన్ని. నేనైతే ఈ ఫోన్ని రికమెండ్ చేస్తున్నాను. మీరు శాంసంగ్ ఫ్యాన్ అయితే పక్కా కొనుక్కోండి. వన్ ఆఫ్ ద బెస్ట్ ఫోన్ అనమాట శాంసంగ్లో ఇది. సో చాలా మంచి ఫీచర్స్ అయితే వస్తుంది, నాకైతే నచ్చింది అనమాట. సో కొనుక్కోండి. మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, మీకు ఇంట్రెస్ట్ అయితే చూడొచ్చు, ఇంకా వద్దంటే మీ ఇష్టం అనమాట. సో దట్స్ ఇట్ వీడియో ఈరోజు. సో మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని తెలుగు టెక్ వీడియోస్ కోసం. ఓకే, మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంతవరకు టాటా, బాయ్.